కొంత వాళ్ళ తప్పిదాల వల్ల విశాఖ జిల్లాలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ తీర ప్రాంతంలో భూ దోపిడీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల కేటాయింపుల కోసం తక్కువ వ్యవధిలో జీవోలు మార్చడంపై ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే గూగుల్ డేటా సెంటర్కు నీటి కేటాయింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. సహజ వనరుల వినియోగం ప్రభుత్వ నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మరి ఈరోజు ఆ జీవో 2019 ఫిబ్రవరి 5న ఇచ్చారు, 86 జీవో. అలాగే 9 రోజుల్లోనే ఆశ్చర్యంగా ఇంకో జీవో తీసుకొచ్చారు, కండిషన్ మొత్తం తీశారు. అంటే మేము ఏం కోరుతున్నామంటే, ఈవేళ ఆ జీవో వెనకాల ఉన్న అధికారులు ఎందుకు మార్చారు అంటే, ఒక జీవో 9 రోజులు మారిందంటే దాంట్లో కాన్స్పిరెన్సీ గారు కలెక్టర్ గారే గైర్హాజరయ్యారు, ఆయనే ప్రిసైడింగ్ చేయాలి. మరి ఈవేళ అంటే ఒక చైర్మన్ వస్తే కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా వేళ అధికారులు వ్యవహరిస్తున్నారంటే అసలు ఏంటి వీళ్ళు ఇస్తున్న అర్థం కావట్లే. కనీసం కమిటీ మెంబర్స్ కూడా తెలియదు కలెక్టర్ గారు వెళ్ళారని. అంటే జేసీ గారితో మీటింగ్ కొనసాగించడానికి ఒక చైర్మన్ గారు వస్తే ఇదేనా అధికారులు అంటే కనీసం ఇన్ఫార్మ్ చేయరు. ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నాం, భగవంతుడితో పెట్టుకుంటే భగవంతుడు చూస్తూ ఊరుకోరు, పత్రానికి నాంది పడుతుంది. అందులో ఒకటే కోరుతున్నాను కూటమి ప్రభుత్వానికి, దయచేసి భగవంతుడి ఆటలో ఆడటం మాని భగవంతుడికి శిరస వహించి ఆ భూమి వెనక్కి తీసుకోమని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. డెఫినెట్ గా ప్రజల కోసం ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా, మీ వాడిగా, మీ ఇంటి పెట్టిగా వస్తాను, రాజకీయ నాయకుడిగా కాదు. ఏదైతే లోకేష్ రెడ్ బుక్ అని బెదిరిస్తున్నాడో ఆ రెడ్ బుక్ కి నా యమ బుక్ వస్తుంది. డెఫినెట్ గా యమ బుక్ లో అందరు భరతం